తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా తులారాశిలోకి యొక్క చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు చేస్తూ వృత్తి విషయంలో అనుకుంది సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ స్వార్థపరులైన వ్యక్తుల యొక్క ఆలోచనల వల్ల వారి యొక్క సహకారాన్ని కొన్నిసార్లు కోరడం వల్ల తెలియకుండా వారు సహకరించే విషయంలో కొంత ఇబ్బంది పెట్టే నేపథ్యంలో మనసు కొంత స్థిమితం తప్పి హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది కనుక అలాంటి వాటిని అధిగమించే విధంగా దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం మొదలైన వాటి వల్ల ముందుకెడతారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు ఎక్కువ కృషి చేస్తారు. స్త్రీ సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వాహనాలు నడిపే వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆహార స్వీకరణ విషయంలో కానీ, వాహనాలు నడిపే వాళ్ళు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అంటే గృహ వాహనాలు కొనుగోలు నిమిత్తం పెట్టే ఖర్చుల విషయంలో కానీ మీరు కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి తగవు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, స్నేహాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ నిర్ణయాలు బాగుంటాయి. కానీ మీ యొక్క స్నేహ బృందం కొరకు ఈ రోజున ఖర్చులు లాంటివి ఉండడం, మిత్రులని కలవడం, వారితో విందు వినోదాలు మొదలైన వాటిలో పార్టిసిపేట్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న ఘర్షణలకి తావివ్వకుండా అంటే నిర్ణయ సామర్థ్యం బాగున్నప్పటికీ మీ నిర్ణయం వాళ్ళ నిర్ణయం ఒకేలా ఉండకపోవడం వల్ల కావచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా